హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 10 లింగ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ 1 to 9 క్వశ్చన్స్ అనేవి బిట్స్ 1 మార్క్ క్వశ్చన్స్. మనకు ఆ బిట్స్ ఎలా అడుగుతారు, ఏ టాపిక్స్ గురించి అడుగుతారు, ఎలా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తారు అనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మనల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇవాళ టాపిక్ అయితే లింగ్ అనమాట. సో లింగ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఇది మనకి ఎగ్జామ్ పేపర్లో మనకి క్వశ్చన్ నెంబర్ 10లో మనకి టాపిక్కి సంబంధించి బిట్ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే మనము లింగ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు లింగ్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకొని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాము. సో ఫస్ట్ చూడండి. సో లింగ్ అంటే ఏంటి? లింగ్ అనగానే మనకి స్త్రీలింగ్, పుల్లింగ్ అని నాకు తెలిసి అందరికీ ఐడియా వచ్చేస్తుంది. అంటే ఏంటి స్త్రీలింగ్, పుల్లింగ్ అంటే మన జెండర్ని డిఫైన్ చేస్తుంది. అంటే జెండర్ని డిఫైన్ చేసేటువంటి పదాలనే మనం ఇక్కడ లింగ్ అంటాము. సో అది ఫీమేల్ జెండర్ని డిఫైన్ చేస్తే స్త్రీలింగ్ అని, మేల్ జెండర్ని డిఫైన్ చేస్తే పుల్లింగ్ అని అంటాము కదా. परिभाषा చూడండి ఒకసారి. जिस शब्द से संज्ञा या सर्वनाम की स्त्री या पुरुष जाति का बोध होता है उसे लिंग कहा जाता है. సో చెప్పాను కదా. సో అంటే మనకి ఫీమేల్ జెండర్ గురించి డిఫైన్ చేసినట్లయితే మనం స్త్రీలింగ్ అంటాము, మేల్ జెండర్ గురించి డిఫైన్ చేస్తే పుల్లింగ్ అంటాము. మరి మనల్ని క్వశ్చన్ ఏమడుగుతారు? ఇచ్చి పదం ఏదైనా వర్డ్ ఇచ్చేసి స్త్రీలింగా లేకపోతే పుల్లింగా అని అడుగుతారా? కాదు. సో మనకి ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చేస్తారు. సో అందులో మనకి స్త్రీలింగ్లో ఇస్తే మనం పుల్లింగ్కి చేంజ్ చేయాలి, పుల్లింగ్లో ఇస్తే మనం స్త్రీలింగ్కి చేంజ్ చేయాలి. మరి చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఏవి స్త్రీలింగ్ ఏవి పుల్లింగ్ అని మనకు ఒక ఐడియా ఉండాలి కదా. సో కాబట్టి లింగ్ నిర్ధారణకే నియం. సో ఏవి స్త్రీలింగ్ ఏవి పుల్లింగ్ అని తెలియడం కోసం ఇక్కడ చూడండి కొన్ని నేను హింట్స్ అనేవి ఇచ్చాను మీకు. సో ఫస్ట్ చూద్దాం. దినో ఏవం మహీనోంకే నామ్ పుల్లింగ్ హోతే హై. సో దిన్ అంటే ఏంటి? డేస్ అనమాట. డేస్ నేమ్స్ అలాగే మంత్స్ నేమ్స్ అనమాట. ఇవన్నీ ఎప్పుడు కూడా పుల్లింగ్ కిందకు వస్తాయి. సోమవార్, మంగళవార్, బుధవార్, సితంబర్, అక్టోబర్, ఆగస్ట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే పుల్లింగ్ కిందకు వస్తాయి అనమాట. నదియోं एवं तिथियों के नाम हमेशा स्त्रीलिंग होते हैं. సో నదులు తిథులు పేర్లన్నీ కూడా అంటే గంగా, యమున, దశమి, నవమి ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ స్త్రీలింగ్ కిందకు వస్తాయి. కానీ ఇక్కడ ఒక నోట్ ఇచ్చున్నాను చూడండి. సింధు, సోన్ और ब्रह्मपुत्रा को छोड़कर सभी नदियों के नाम स्त्रीलिंग होते हैं. ఈ పర్టికులర్ నదుల పేర్లు తప్ప మిగతావన్నీ నదుల పేర్లన్నీ కూడా మనకి స్త్రీలింగ్ కిందకే వస్తాయి. నెక్స్ట్ శరీర్ కే అంగోం కే నామ్. సో అవయవాలు, బాడీ పార్ట్స్ అన్నమాట. సో ఇందులో మనకి స్త్రీలింగ్ పుల్లింగ్ రెండూ ఉంటాయి. అంటే కొన్ని అవయవాల్ని మనము స్త్రీలింగ్, కొన్ని అవయవాల్ని పుల్లింగ్ కిందకి తీసుకుంటాం అనమాట. సో పుల్లింగ్ కిందకు వచ్చేవి ముహ్, पैर, पेट, घुटना, अंगूठा, हाथ, कान आदि. సో అలాగే స్త్రీలింగ్ వచ్చేకేంటి? कोहनी, दाढ़ी, उंगली, कलाई, नाक, जीभ आदि. नेक्स्ट पर्वतों एवं पेड़ों के नाम पुल्लिंग होते हैं. సో పర్వతాలు, కొండల పేర్లు ఇవన్నీ పుల్లింగ్ కిందకి వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్కి హిమాలయ, ఇవి పర్వతాల కిందకి. అలాగే ఆమ్, నీమ్ ఇలాంటివి. रत्नों, धातुओं, द्रवों एवं ग्रहों के नाम अधिकांशतः पुल्लिंग होते हैं. సో రత్నాలు, ధాతువులు, ద్రవాలు అంటే లిక్విడ్ ఫామ్స్లో ఉండేవి. నెక్స్ట్ గ్రహాలు, వీటన్నిటివి మ్యాక్సిమం మనకి పుల్లింగ్ కిందకే వస్తాయన్నమాట. మోతి, సోనా, ఘీ, पानी, सूर्य, चंद्र, लोहा आदि. नेक्स्ट आभूषणों के नाम. आभूषणों के नाम సో ఆభరణాలు. సో ఇందులో కూడా కొన్ని స్త్రీలింగ్ కొన్ని పుల్లింగ్ అనమాట. స్త్రీలింగ్ కిందకి ఏమొస్తాయి? మాల, చూడి, పాయల్, నథ్ ఇలాంటివి వస్తాయి. పుల్లింగ్ కిందకి झुमका, हार, गजरा, बाजूबंद आदि. नेक्स्ट भाषा एवं लिपियों के नाम स्त्रीलिंग में आते हैं. సో భాషల పేర్లు, లిపి అంటే దేవనాగరి లిపి ఇలాంటివి అన్నీ కూడా ఇక్కడ స్త్రీలింగ్ కిందకే వస్తాయన్నమాట. హిందీ, పంజాబీ, దేవనాగరి ఆది. సో మనకైతే క్వశ్చన్ మనకి లింగ్ నిర్ధారణ కీజియే అని చెప్పి ఇవ్వరు, లింగ్ పహచానియే అని కూడా ఇవ్వరు. సో మనకేంటి అంటే లింగ్ పరివర్తిత్ కర్కే వాక్య ఫిర్ సే లిఖనా హై. సో మనం ఏంటి అంటే
ఆ ఇచ్చినటువంటిది స్త్రీలింగ్లో ఇచ్చుంటే పుల్లింగ్కి చేంజ్ చేయాలి, పుల్లింగ్ ఇస్తే స్త్రీలింగ్కి చేంజ్ చేయాలి. బట్ మీకు ఒక ఐడియా ఉండడం కోసం అసలు స్త్రీలింగ్ కిందకి ఏ వస్తాయి, పుల్లింగ్ కిందకి ఏ వస్తాయని తెలియడం కోసం ఇవి ఇచ్చానమాట. అయితే ఇప్పుడు మనము అలాగా మనల్ని అడిగేటువంటి ఆ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. సో పుల్లింగ్ నుంచి స్త్రీలింగ్కి, స్త్రీలింగ్ నుంచి పుల్లింగ్కి మార్చడానికి మనకి హింట్స్ ఏంటి మరి చూద్దాం. అది కూడా पुल्लिंग से स्त्रीलिंग बनाने के नियम इस प्रकार हैं. सो पहला देखिए, अ को आ में बदलकर. సో చూడండి, ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఆకి మాత్ర ఉంటే సో దాన్ని మనం ఆకి మాత్రలోకి ఎలా చేంజ్ చేసుకుంటాము. సో ఆకో ఆమే బదల్కర్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఛాత్ర. ఛాత్ర దీన్ని మనం మారిస్తే ఏమవుతుంది, ఛాత్ర. మహోదయ్, మహోదయ. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ అదే విధంగా క్వశ్చన్లో ఆ కానీ ఆ కానీ ఉంటే ఆన్సర్లో ఈగా ఎలా మారుతుంది. ఆకో ఈ మే బదల్కర్. कैसे, पुत्र से पुत्री, बेटा बेटी, दादा दादी, నానా నాని. సో ఇందులో అన్నిట్లో చూడండి, సో క్వశ్చన్లో ఆ కానీ ఆకి మాత్ర కానీ ఉంటే ఇక్కడ ఏంటి మనం ఏం చేస్తున్నాము, ఈ బడీకి మాత్ర కిందకి చేంజ్ చేస్తున్నాము. నెక్స్ట్ అదే విధంగా ఆకో ఇయామే బదల్కర్. సో క్వశ్చన్లో ఆకి మాత్ర ఉంటే ఆన్సర్లో ఇయా అని చేంజ్ చేస్తూ ఎలా రాస్తాం, కుత్తా, కుథియా, బూఢా, బుడియా. సో చూసారా, ఇలా అనమాట. నెక్స్ట్ ప్రత్యయ లగాకర్. సో ప్రత్యయ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనం పదానికి చివరన యాడ్ చేసేటువంటి దాన్నే ప్రత్యయ అంటాము అని చెప్పేసి. మరి అలాగా పదానికి నీ ప్రత్యయ యాడ్ చేస్తే ఎలా చేంజ్ అవుతాయి. ఇప్పుడు మోర్ అని ఇచ్చారు, మోర్ని. సో చూసారా, నీ యాడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ లింక్ చేంజ్ చేసేటప్పుడు. మోర్ నాచ్తా హై, మోర్ని నాచ్తీ హై. అలాగా ఊంట్, ఊంట్ని. సో ఇలా. నెక్స్ట్ అదే విధంగా ఆయిన్. ఆయిన్ అయితే ఏమవుతుంది, గురు ఇచ్చారనుకోండి, గురు ఆయిన్. పండిత్, పండితాయిన్. ఠాకూర్, ఠకురాయిన్. సో ఇలా అనమాట. ఆని ప్రత్యయ్. ఒకవేళ ఆని ప్రత్యయ్ వచ్చేలాగా ఎలా మారుస్తాం, నౌకర్, నౌకరాని. సేట్, సెఠాని. జేట్, జెఠాని. దేవర్, దేవరాని. సో ఈ విధంగా వస్తాయన్నమాట. అదే ఇన్ ప్రత్యయ్. ఇన్ అయితే ఏమవుతుంది, ధోబి, ధోబిన్. సాంప్, సాంపిన్. లుహార్, లుహారిన్. సునార్, సునారిన్. ఈ విధంగా వస్తాయన్నమాట. సో ఇవి కొన్ని హింట్స్ అనమాట మనము చేంజ్ చేయడానికి, జెండర్ చేంజ్ చేయడానికి. సరే, అయితే మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు. సో మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం కదా, 1 to 12 బిట్స్ అనేవి మొత్తం 1 మార్క్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుందన్నమాట. సో ప్రతి క్వశ్చన్లోనూ మనకి 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్ని మనం చూస్ చేసుకొని ఆన్సర్ షీట్లో ఆ వర్డ్ రాస్తే సరిపోతుంది. ఆ వర్డ్, ఆ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో సో అది రాస్తే సరిపోతుంది. మళ్ళీ మనం క్వశ్చన్ రాయక్కర్లేదు. అయితే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, బాద్షా మెహల్ మే రెహతా హై. సో బాద్షా అనేది ఏంటి, పుల్లింగ్ కదా. సో దీనికి స్త్రీలింగ్ ఏంటో మనం చూసుకొని దాన్ని బట్టి సెంటెన్స్ చేంజ్ చేసుకోవాలి. ఇస్ వాక్య కా లింగ్ పరివర్తిత్ రూప్ వికల్పో మే సే పహచాన్ కర్ లిఖియే. అయితే మనము బాద్షా అనగానే మనం ఏంటి స్త్రీలింగ్ వెతకాలి, బాద్షా, బేగం. సో బేగం అనేది మనకి 2 ఆప్షన్స్లో కనిపిస్తోంది. సో ఇక్కడ చూడండి, క్రియ దగ్గర మనము రెహతా హై అని ఉంది, పుల్లింగ్ కాబట్టి రెహతా హై. అదే స్త్రీలింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఏం రాయాలి, రెహతీ హై. సో అప్పుడు బేగం మెహల్ మే రెహతీ హై. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా చూసుకొని మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. సో బాద్షా మెహల్ మే రెహతా హై, బేగం మెహల్ మే రెహతీ హై. నెక్స్ట్ ధోబీ కపడే ధోతా హై. సో ధోబీ, ధోబిన్. సో మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం కదా, ధోబిన్. ధోబిన్ కపడే ధోతీ హై, స్త్రీలింగ్ కాబట్టి ధోతీ హై. నెక్స్ట్ సమ్రాట్ శాసన్ కర్తా హై. సమ్రాట్ शासन करता है, सम्राज्ञी शासन करती है. सम्राज्ञी शासन करती है. शेर जंगल का राजा है. सो शेर, शेरनी. చూడండి, शेरनी जंगल की रानी है. शेरनी जंगल की रानी है. नौकर काम करता है. नौकरानी, నౌకరాని కామ్ కర్తీ హై. సో నౌకరాని ఒకే ఆప్షన్లో ఉందనుకోండి, ఇంకెక్కడా లేదంటే అసలు మనం ఏం వెతకక్కర్లేదు, మనం డైరెక్ట్గా ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అధ్యాపక్ పాఠ్ పढ़ाता है. అధ్యాపిక పాఠ్ పढ़ाती है.
సో ఇక్కడ చూస్తే మనము చూడగానే అధ్యాపిక లాగే అనిపిస్తుంది ఇది కూడా, బట్ ఇక్కడ ఏంటి ఆకి మాత్రం మిస్ అయింది. సో ఇలాంటివి కూడా మనం గమనించుకోవాలన్నమాట. అధ్యాపక్ పాఠ్ పढ़ाता है, అధ్యాపిका పాఠ్ पढ़ाती है. कुत्ता वफादार जानवर है, कुतिया वफादार जानवर है. कवि अनपढ़ था, कवयित्री अनपढ़ थी. कवि अनपढ़ था, कवयित्री अनपढ़ थी. शिष्य पाठ पढ़ता है, शिष्य पाठ पढ़ता है, शिष्या पाठ पढ़ाती है. शिष्य पाठ पढ़ता है, शिष्या पाठ पढ़ती है. नेक्स्ट, पिता बाजार जाता है. पिता के ఏంటి స్త్రీలింగ్ మాతా, మాతా బాజార్ జాతీ है. సో ఈ విధంగా మనము లింగ్ అనేది చేంజ్ చేసి కరెక్ట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేసి రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం నెక్స్ట్ బిట్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాము. థ్యాంక్ యూ.